హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అసలు ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టెడ్గా, చాలా షాకింగ్, దిమ్మ తిరిగి బొమ్మ కనిపించే సీన్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా ఇంట్రెస్టెడ్గా, చాలా షాకింగ్ విషయాలు అయితే జరగబోతున్నాయి. రాజేశ్వరి మాత్రం తన పుట్టినిల్లు అని కూడా చూడకుండా ఎంత ప్రేమగా చూసి, ఎంత ఆప్యాయతంగా చూసిన రాజేశ్వరియే ఇప్పుడు తప్పు చేసిన భర్త కోసం పుట్టింటికి శాపనార్థాలు పెట్టి వెళ్ళిన రాజేశ్వరి. అసలు దానికి అక్షయ్, అవని, రాజేంద్ర, పార్వతి ఇంకా వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది, ఎంత బాధపడతారు, ఎంత ప్రేమగా చూసుకున్న చెల్లి, ఎంత ప్రేమగా ఆలోచించిన చెల్లి ఈరోజు తన భర్త గురించి ఇంత పెద్ద మాటలని వెళ్ళిందా అని చెప్పి కుంగిపోతూ ఉంటారు. అక్షయ్, అవని కుటుంబంపై కూడా తిరుగుబాటు చేసిన రాజేశ్వరి. అసలేం జరిగింది ప్రతి వీడియో క్లారిటీగా తెలుసుకుందామండి. ప్లీజ్ అండి, తెలుసుకునే ముందు ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఒక లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. చాలా నీట్గా, క్లీన్గా, షార్ట్ కట్లో మీకు మంచిగా వినసొంపు అయ్యే విధంగా నేను మాత్రం చెప్తానండి. లైఫ్లో కూడా చాలా ఉపయోగపడే విషయాలు, ఓన్లీ జస్ట్ ఫర్ ఇది ఎంటర్టైన్మెంట్ కోసమే కాదండి, చాలా లైఫ్ సెట్ చేసుకునే విషయాలు కూడా నేనైతే ఇందులో చెప్పబోతున్నాను. అస్సలు మిస్ అవ్వకండి, ఖచ్చితంగా చూడండి, ఓకేనా. ఇంకా ఏమైపోతుందంటే ఇంకా వాళ్ళైతే ఇంకా దాని గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట. రాజేశ్వరి అన్న మాటల గురించి, అయ్యో వస్తా అన్నది, అది జైలుకి వెళ్ళి ఇంకా తననైతే రిటర్న్ తీసుకొద్దామని చెప్పేసి అన్నది, అసలు ఎలా చేద్దాం, చక్రధర్ని తీసుకొద్దామన్న, తీసుకురాకపోతే ఎలా అని చెప్పి ప్రతి ఒక్కరు దాని గురించి ఆలోచించుకుంటూ చాలా దిగులుగా ఉంటారు. అలాగే ఇంకా భానుమతి కూడా అవనిని మాత్రం చాలా అనరాని మాటలు అంటుంది. చాలా అసలు నీ కుళ్ళు బుద్ధి, అసలు నీ స్వార్థం నువ్వు చూసుకుంటావని పాపం అవనినైతే ఘోరమైన మాటలు అంటారు. కానీ అవని మాత్రం అంత కడుపులో పెట్టుకొని దిగమింగుకొని ఇంకా ధైర్యంగా మాత్రం నిలబడుతుంది. ఎవ్వరు ఎన్ని మాటలన్నా మాత్రం కుంగిపోదు, బాధపడదు అవని. ఇంకా తన బాధని తనలోనే మింగుతూ ఇంకా ఎవరన్నా మాటలు పట్టించుకోకుండా ఇంకా ముందుకైతే కుటుంబం క్షేమం కోరి అయితే నడుస్తుందని చెప్పొచ్చు. ఇంకా శ్రేయ మాత్రం, ఇంకా ఎవరు శ్రీకర్ మాత్రం మాట్లాడతాడనమాట. అస్సలు ఇంకా తనకైతే జైలు శిక్షనే బెటర్. అసలు తను చేసిన తప్పులు, తను చేసిన మోసాలు, మన కుటుంబానికి చేసిన అన్యాయానికి మాత్రం ఇంకా చక్రధర్ మామయ్యకైతే అసలు బెయిల్ మాత్రం అసలు తీసుకురావద్దు అని చెప్పి ఇంకా శ్రీకర్ మాట్లాడినప్పుడు ఇంకా అప్పుడే శ్రేయ ఇంకా లోపలికి తీసుకెళ్ళి మాట్లాడుతుంది అనమాట. నీకేం అవసరం, నువ్వు ఎందుకు మాట్లాడతావో, వాళ్ళు ఏమన్నా వేసుకొని వాళ్ళ గొడవలలో అలవాడని, నువ్వు ఇప్పుడు ఇవి మన వాళ్ళనన్నా నువ్వు బ్యాడ్ అయిపోతావు, అటు చక్రధర్ మామయ్య వాళ్ళనన్నా బ్యాడ్ అయిపోతావు. కాబట్టి నువ్వు ఎవ్వరిని అనొద్దు, మనం ఆస్తి వస్తే తీసుకోవాలి అంతే తప్ప మనం ఎవరిని ఏమనొద్దు, అందరితో బాగుండాలి. ఇంకా అవని ఇంకా మన కుటుంబం పైనే, మనకి ఎవరైతే ఆస్తి ఇచ్చి ఎవరైతే మనని లైఫ్ని సెట్ చేస్తారో వాళ్ళపైకే మనం గొడవకు దిగాలి అని చెప్పి అయితే అనుకుంటుందన్నమాట. చాలా కుళ్ళు, కుతంత్రము, బుద్ధి, ఎంత వరస్ట్ బిహేవియర్ అంటే అంత వరస్ట్ బిహేవియర్. అసలు శ్రేయాది అయితే చాలా అంటే చాలా ఇరిటేషన్గా అనిపిస్తుంది. శ్రేయాది, పల్లవిది అయితే వాళ్ళ క్యారెక్టర్స్ చూస్తుంటేనైతే అవని ఎంతలా ఆలోచిస్తుందో మంచిగా, అంతకు 100 రెట్లు అసలు మూర్ఖంగా ఆలోచిస్తారనమాట పల్లవి శ్రేయానైతే. ఇంకా అలా అనేసరికి ఇంకా శ్రీకర్ మాత్రం ఈ విషయానికి మాత్రం ఇంకా శ్రేయకు అయితే తిరగబడతాడనమాట. నాకు ఎవరితో ఏం మాట్లాడాలో నాకు తెలుసు, నువ్వు సైలెంట్గా ఉండు, నేను లాయర్ని, నేను ఇంట్లోనే ఏం మాట్లాడకపోతే ఇంకా బయట ఏం మాట్లాడతాడని చెప్పి నాకు చిన్న చూపు అవుతుంది, నేను ఏం మాట్లాడాలో నాకు తెలుసు, నువ్వు సైలెంట్గా ఉండు, నువ్వేం పట్టించుకోకనైతే చెప్తాడనమాట. ఇంకా శ్రేయ కోపంగా ఇంకా పక్కకి వెళ్ళిపోతుంది. ఇంకా రాజేంద్రన్ అయితే ఇంకా హాల్లో కూర్చొని అయితే ఇంకా తన గురించి, రాజేశ్వరి గురించి ఆలోచిస్తూ ఉంటాడనమాట. రాజేంద్ర ఇంకా అలాగే పార్వతి ఇంకా భానుమతి వీళ్ళు ముగ్గురు మాత్రం ఇంకా బెయిలు తీసుకొద్దాము అని అయితే అనుకుంటారనమాట. వాళ్ళు ఎలాగైనా ఇడిపిత్తుకొద్దాం, చెల్ల కోసం అయిన ఇంకా మూర్ఖుడిని వదిలేద్దామని అయితే అనుకుంటారనమాట. ఇంకా అప్పుడే రాజేశ్వరి మాత్రం వస్తుందన్నమాట ఆటో దిగైతే. ఇంకా ఇంట్లోకి రాకముందుకే రాజేశ్వరికి ఇంకా ఎదురుపోయి అయితే ఇంకా భానుమతి అయితే చెప్తుందన్నమాట, అమ్మ రాజేశ్వరి వచ్చావా, నీకోసమే ఎదురు చూస్తున్నానమ్మా, అసలు ఇంకా అన్నయ్య వదిన మాత్రం ఒప్పుకున్నారమ్మా, ఇంకా బెయిల్ పైన అయితే అల్లుడు గారిని బయటకు తీసుకురావడానికి ఒప్పుకున్నారు అని చెప్పి ఇంకా చెప్తుంది. ఇంకా అవని వాళ్ళు ఒప్పుకోలేదు అని చెప్పే లోపే ఇంకా అప్పుడే ఇంకా రాజేశ్వరి అయితే ఒక్క మాటనే విని ఇంకా హ్యాపీ సంతోషమమ్మ, అసలు నేను వింటారో వినరో, అసలు ఒప్పుకుంటారో ఒప్పుకోరో, అసలు తీసుకొస్తారో లేదని భయం టెన్షన్తో నేనైతే వస్తున్నాను,
థ్యాంక్ యూ అమ్మ అని చెప్పి ఇంకా సంతోషంగానైతే లోపలికి వెళ్ళిపోతుందనమాట. రాజేశ్వరి అని ఎంత పిలిచినా కానీ తనైతే అసలు బలకదు. లోపలికి అలాగే అడావిడిగా సంతోషంగా వస్తుందన్నమాట. అన్నయ్య నువ్వు నా భర్తను విడిపిస్తావని నాకు తెలుసు అన్నయ్య, నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు అన్నయ్య, నా బాధ అర్థం చేసుకుంటావన్నయ్య, నువ్వు అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అన్నయ్య అని చెప్పి దండం పెడుతుందన్నమాట. ఇంకేంటన్నయ్య ఆలస్యం, అందరినీ పిలిచి స్టేషన్కి వెళ్ళి బెయిల్ వాపస్ తీసుకుందాం, కేసు వాపస్ తీసుకుందాం అన్నయ్య, పదండి అన్నయ్య, నడవండి. ఇంకా అలా అని అవని, అక్షయ్, శ్రేయ, కమల్, శ్రీకర్, పల్లవి అని చెప్పి అందరినీ పిలుస్తుందన్నమాట. ఇంకా అందరైతే వస్తారు. పాపం ఇంకా రాజేంద్ర, పార్వతి, ఇంకా భానుమతి అయితే డల్గా సైలెంట్గా అలాగే ఉండిపోతారు. ఇంకా తనైతే ఇంకా హ్యాపీనెస్లో, సంతోషంలో ఇంకా ఏం మర్చిపోతుంది అనమాట, ఏం పట్టించుకోదు. ఇంకా అందరు వచ్చేసరికి నడవండి వెళ్దాం నడవండి, పదండి, ఇంకా లేట్ అయిపోతుంది, చాలా థ్యాంక్స్ అసలు మీరు ఒప్పుకున్నందుకు అని చెప్పి దండం పెట్టి ఇంకా తను సంతోషంగానైతే ఇంకా ముందుకు సాగుతుందన్నమాట. అలా అనేసరికి అసలు ఎవరు కదలరు, వాళ్ళ తల అంతా కిందికేసుకుంటారు. ఇంకా ఆమె కూడా షాక్ అయిపోతుంది అనమాట. ఏమైందిరా, రావట్లేదు ఎందుకు, ఏంట్రా అలా చూస్తున్నారు అందరు, రావట్లేదేంది, అరే అక్షయ్ కేసు పెట్టింది నువ్వే కదరా, పదారా నడువు అంటే అప్పుడు అక్షయ్ అంటాడనమాట, ఒక్క నిమిషం అత్తయ్య. అక్షయ్ మాత్రం గుండె పగిలే నిజం చెప్పేశాడనమాట. సారీ అత్తయ్య, నేను మాత్రం పోలీస్ స్టేషన్కి రావట్లేదు కేసు వాపస్ తీసుకోవడానికి అని అయితే చెప్పేశాడనమాట. ఇంకా షాక్ అయిపోతారు అందరూ. రావట్లేదా, ఎందుకురా అని చెప్పి రాజేశ్వరి అడుగుతుంది. అప్పుడు అక్షయ్ అంటాడనమాట, మేము కేసు వాపస్ తీసుకోవాలని అనుకోవట్లేదు అత్తయ్య. అప్పుడు పార్వతి అంటాదనమాట, అరే అక్షయ్ అసలు ఏం మాట్లాడుతున్నావురా, అసలు అర్థమవుతుందా నీకేమైనా, మీ అత్తయ్య బాధను చూసి కూడా అలా ఎలా మాట్లాడగలుగుతున్నావురా నువ్వు. అప్పుడు అక్షయ్ అంటాడనమాట, మామయ్య చేసిన దుర్మార్గమైన పనులు మా కళ్ళ ముందు కనిపిస్తుంటే మేము ఎలాగెళ్ళి కేసు వాపస్ తీసుకుంటామమ్మా. అందరూ కమల్ గిట్లా అవును అని చెప్పేసి అంటారనమాట. అప్పుడు పార్వతి అంటది, అరే అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా, మీ మామయ్య చేసిన అన్యాయాన్నే మీరు గుర్తుపెట్టుకుంటున్నారే తప్ప ఏ తప్పు చెయ్యని మీ అత్తయ్య గురించి ఎందుకు ఆలోచించట్లేదురా అసలు మీరు. ఇంకా కమల్ లేస్తాడనమాట, ఎందుకొస్తుందమ్మా, ఎందుకొస్తుంది, రాదు, వాడు చేసిన దుర్మార్గాల గురించి తలుచుకుంటూనే రక్తం మరిగిపోతుంది, ఇంకట్లాంటి వాడు ఎందుకు బతికున్నాడా అనిపిస్తుంది. సొంత మనుషులకే వాడు అన్యాయం చేసి వెన్నుపోటు పొడిసిన వాడు మారాడంటే ఎలా నమ్ముతున్నారు అసలు మీరు. అత్తయ్య అమాయకురాలు కాబట్టి వాడు మారిపోయాడంటే నమ్మేసింది, వాడు చచ్చిపోతా అంటే భయపడుతుంది. అట్లాంటి వాడి జీవితం బాగుండాలి అని ఎంతమందినైనా సంపాలనుకుంటాడు వాడు, ఎంతమంది జీవితాలైనా నాశనం చేయడానికి అసలు వాడు వెనకడిగే వేయడు. వాడు మాత్రం అసలు మారడు, వాణ్ణి విడిపించడం నాకు అస్సలు ఇష్టం లేదు. అన్నయ్య చెప్పిందే కరెక్ట్ అని చెప్పొచ్చు అక్షయ్ పక్కకైతే నిల్చుంటాడు. ఇంకప్పుడు రాజేంద్ర అంటాడనమాట, ఏంట్రా కరెక్టు, మంచి చెడు ఆలోచించకపోవడం కరెక్టా, పెద్దవాళ్ళ మాటలు గౌరవించకపోవడం కరెక్టా, నా చెల్లెలి ఆవేదనని అర్థం చేసుకోకపోవడం కరెక్టా, చావాలనుకున్న వాణ్ణి చావని అని అనుకోవడం కరెక్టా, అర్థం లేని ఆవేశాలతో రక్త సంబంధాలను కూడా అర్థం చేసుకోకపోవడం కరెక్టా, ఏది రా కరెక్టు అని చెప్పి ఇంకా రాజేంద్రన్ అయితే సీరియస్ అవుతాడు. అప్పుడు అక్షయ్ అంటాడనమాట, నాన్న మీరు చెప్పింది కరెక్ట్ కాదు నాన్న, కమల్ చెప్పిందే కరెక్ట్ అంటే అవునన్నా అని చెప్పి కమల్ అంటాడు. అప్పుడు పార్వతి అంటారు, మీరు అనుకుంటుంది కరెక్ట్ కాదు, చాలా రాంగ్. పెద్ద హత్యలు చేసిన వాళ్ళను కూడా వాళ్ళ సత్ప్రవర్తనను బట్టి వాళ్ళను విడుదల చేస్తున్నారు. మీ మామయ్య మోసాలు చేశాడే కప్ప హత్యలేం చేయలేదు కదా, అట్లాంటప్పుడు చేసిన తప్పులకు పశ్చాత్తాపడుతున్న మీ మామయ్యను విడిపిస్తే ఏమవుతుంది, విడిపించడం తప్పు కాదనుకుంటే ఇంకా తప్పులు జరుగుతాయమ్మా అని చెప్పి అక్షయ్ అంటాడు. వాడు చేసిన వాటికి మన ఆస్తులన్నీ పోగొట్టుకొని వీధిన పడాల్సి వచ్చింది. వాడు బయటకు వచ్చిన తర్వాత మనము జీవితంలో కోలుకోలేని దెబ్బ కొడితే ఎవరు బాధ్యత, ఆ బాధ్యత నువ్వు తీసుకుంటావా అని చెప్పి ఇంకా పార్వతి మీదకి సీరియస్ అవుతాడు. ఇంకా అప్పుడు రాజేంద్ర అంటాడనమాట, చక్రధర్ వల్ల ఎట్లాంటి అన్యాయం జరగదు, ఎట్లాంటి తప్పు జరగదని నేను నమ్ముతున్నాను, అట్లాంటిది ఏది జరిగినా కానీ ఆ బాధ్యత నేను వహిస్తాను అని చెప్పి రాజేంద్ర తీసుకుంటాడు. పంతాలు పగలు పట్టింపుల వల్ల ఎట్లాంటి ఉపయోగాలుండవని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు. కష్టం కలిగినప్పుడు నష్టం జరిగినప్పుడు ఆలోచనను బట్టో లేదంటే జరిగిన అనుభవం వలను పరిస్థితుల వలను శిక్షణ వలను మార్పు అనేది ప్రతి మనిషిలో వస్తుందిరా. అట్లాంటి మార్పు రావాలని మనుషులుగా మనం కోరుకోవాలి.
ఆ మార్పుని ఆహ్వానించాలి. అంతేకాని పనికిరాని కోపతాపాల వల్ల ఎట్లాంటి ఉపయోగం ఉండదు. పెద్దోడిగా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మీ అత్తయ్య బాధపడకుండా ఉండాలన్నా, నేను పెద్దరికంగా నా మాట మీద గౌరవం ఉన్నా, అందరం వెళ్ళి కేసు వాపస్ తీసుకుందాం పదండి. అయినా అక్షయ్ మాత్రం అసలు కదలడనమాట. అప్పుడే పార్వతి వచ్చి అంటుంది, ఏంట్రా అక్షయ్, నాన్న చెప్తున్నాడు కదరా, పదరా వెళ్దాం నడువురా అని చెప్పి చెయ్యి పట్టుకుంటే ఇంకా చెయ్యి తీసేసి అయితే నేను రానమ్మా అని చెప్పేసి అయితే అంటాడు. ఇంకా కమల్ అంటాడనమాట, నేను కూడా రానమ్మా అంటాడు. అప్పుడు రాజేంద్ర అంటాడు, ఎరే అక్షయ్, నేను చెప్పింది అర్థం కావట్లేదా అని చెప్పి సీరియస్ అయితే అప్పుడు అక్షయ్ మాత్రం అస్సలు రాజేంద్ర చెప్పినా అసలు వినడనమాట. నానా మీరు ఎన్నైనా చెప్పండి నాన్న, చక్రధర్ విషయంలో నా నిర్ణయం మాత్రం అస్సలు మారదు. ఇక కమల్ అయితే అలా పోసిత్తులా వేస్తాడనమాట. నా నిర్ణయం కూడా మారదు నాన్న అని చెప్పేసి నవ్వొస్తుంది. అసలు అంత సీరియస్ మ్యాటర్లో కమల్ అసలు మాట్లాడడం అవసరమా? కానీ మాట్లాడడం అవసరమే, క్యూట్గా ఉంటుంది. ఇంకా అందరు రాజేశ్వరి, పార్వతి, రాజేంద్ర చాలా ఎమోషనల్ అయిపోతారనమాట. పార్వతి, రాజేశ్వరి, రాజేంద్ర ఎంత చెప్పినా మాత్రం అక్షయ్ మాత్రం అసలు వినడు. అప్పుడు రాజేశ్వరి అంటుంది, అక్షయ్, నా భర్త వల్ల మీరు నష్టపోయారు కాబట్టి, నా భర్త వల్ల మీకు అన్యాయం జరిగింది కాబట్టి మీకు ఆయన మీద కోపం ఉండడంలో అస్సలు తప్పు లేదు. తప్పు చేసిన నా భర్త గురించి తప్ప నీకు నా గురించి ఆలోచించాలని లేదా అక్షయ్? నా పసుపు కుంకాలు పోయినా సరే పర్లేదనుకుంటున్నావా? నేనొచ్చి చేతులు జోడించి నిన్ను ప్రార్థించినా కానీ నీ మనసు కరగట్లేదారా? అప్పుడు అక్షయ్ ఊరుకోడనమాట. అత్తయ్య, నువ్వు ఆ రోజు నీ భర్త కోసం పుట్టింటి వాళ్ళను వదులుకోను అని చెప్పావు. నీ భర్త తప్పు చేశాడని చెప్పి ఆధారాలు దొరికితే నువ్వే శిక్షించడానికి నాకు సహాయం చేస్తానని చెప్పావు. అప్పుడు శిక్షించమని చెప్పి ఇప్పుడు వినిపించమని చెప్తావేంటి అత్తయ్య? నీకేమైనా ఇది న్యాయంగా ఉందా? అప్పుడు తప్పు చేసినవాడు భర్త అయినా సరే క్షమించేదే లేదని చెప్పావు. ఇప్పుడు నీ తప్పు చేసిన భర్తను వదిలేయమని చెప్తుంటున్నావు. నువ్వు కూడా స్వార్థ పరురాలివే అత్తయ్య అని చెప్పి గుండెలు పగిలేలా మాట్లాడతాడు అక్షయ్ మాత్రం. తను ఇంకా బాధలో ఉందంటే ఇంకా బాధను గురి అయిపోతుంది. జైల్లో ఉన్న నీ భర్త ఒక 4 మాటలు నీకు కరిగేటట్టుగా చెప్పేసరికి ఐస్ అయిపోయి కరిగిపోయి ఇంకా నీ మాటలు, నీ ప్రవర్తన, నీ ఎమోషనల్ అయిన డైలాగ్స్ తీసుకొచ్చి నా తాళి తెంపేస్తావా, లేదంటే నన్ను పట్టించుకోవా, నన్ను చూడవా అని చెప్పి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావు అత్తయ్య మమ్మల్ని. ఇంకా అప్పుడే రాజేశ్వరి అయితే వచ్చి, రే అక్షయ్ ఏమంటున్నావురా, నేను సెంటిమెంట్ లాగా వాడుతున్నానా నిన్ను? నీ మనసులు మార్చాలని చూస్తున్నానారా నేను? భర్త అనేవాడు సెంటిమెంటు కాదురా, ఆడదాని జీవితం. అందుకే ప్రతి ఆడది దండం పెట్టే దేవుడి కన్నా భర్తే గొప్పోడు, భర్తే ఎక్కువ అని చెప్పి ఆలోచిస్తుంది. అది తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు నువ్వు. భర్త అనేవాడు చెడ్డవాడైన, దుర్మార్గుడైన, తాళి కట్టిన తర్వాత ఏ ఆడదైనా తన భర్త దుర్మార్గుడు అని చెప్పి వదిలేయదు. ఆ తాళి కోసం ఎన్ని బాధలైనా భరిస్తుంది, ఎన్ని కష్టాలైనా సహిస్తుందిరా. ఆ తాళి కాపాడుకోవడానికి ఏమైనా చేస్తుందిరా, లాస్ట్కి ప్రాణాలైనా ఇస్తుంది. స్వార్థం కోసం నా భర్తని విడిపించమనట్లేదురా, ఈ తాళిని కాపాడుకోసం అడుగుతున్నాను. నా భర్తను విడిపించు అక్షయ్ అని చెప్పి బోరున ఏడుస్తుంది. నా జీవితం నిలబెట్టురా. ఒరే, నేను ఇప్పటిదాకా ఒక అత్తయ్యగా అడిగాను కాబట్టి నువ్వు కాదంటున్నావు, ఇప్పుడు నేను ఒక తల్లిగా అడుగుతున్నానురా, నా భర్తను నాకు తెచ్చివ్వరా అని చెప్పి గుండెలు బాదుకుంటుంది. నీకు తెలుసారా, నిన్ను కన్న తర్వాత నీకు నెలలు నిండక ముందుకే నీ కన్న తల్లి చనిపోయింది. మీ అమ్మ చనిపోయిన 3 ఏళ్ల వరకు మీ నాన్న అసలు ఇంకా వేరే పెళ్లి చేసుకోలేదు. నీకు ఆ 3 ఏళ్ళు అత్తలా కాకుండా అమ్మలేని లోటు తెలియకుండా నిన్ను చూశాన్రా. కన్న తల్లిలా నా గుండెల మీద నిన్ను పెంచాన్రా అని చెప్పి గుండెలు బాదుకుంటుంది. అక్షయ్, అవని, రాజేంద్ర, పార్వతి అందరు ఎమోషనల్ అయిపోయి చాలా ఏడుస్తారు. అసలు ఎమోషనల్ టచింగ్ సీన్ అని చెప్పొచ్చు అసలు ఇదైతే. అప్పుడు అక్షయ్ చాలా ఎమోషనల్గా అంటాడనమాట, అత్తయ్య నీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ మా అందరి బాధ కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. నీకు న్యాయం చేయమని అడుగుతున్నావే తప్ప మాకు అన్యాయం జరిగిన విషయం గురించి ఆలోచించట్లేదే. మీ భర్త చేసిన మోసాలు, అరాచకాల వల్ల మా ఆస్తులు పోయాయి, మా బిజినెస్లు పోయాయి, మా కుటుంబం రోడ్డున పడింది, ఎన్నో బాధలు పడ్డాము, అవమానాలు పడ్డాం.
వాటన్నింటికి ఎవరు న్యాయం చేస్తారు? నీ భర్త కారణంగా నా జీవితమే పోయింది. మేము ఎంతో అన్యోన్యంగా ప్రేమగా ఉండే మా భార్యాభర్తల మధ్య కూడా చాలా దూరం వచ్చింది. విడిపోయాము. ఒకరినొకరు చూసుకోకుండా అయిపోయాం. నన్ను తన ప్రాణంగా చూసుకున్న నా భార్యను నేను ద్వేషించాను, అవమానించాను, అనుమానించాను. మేము విడిపోయిన కారణంగా అమ్మా నాన్నల ప్రేమ కోసం నా కూతురు కూడా ఎంతో తపన పడింది, ఎంతో బాధపడింది. నా కూతురు అల్లాడిపోయింది. ఇప్పుడు నీ భర్తను విడిపించి నీ జీవితాన్ని నిలబెట్టుమని అడుగుతున్నావు. మరి నీ భర్త కారణంగా మేము నష్టపోయిన జీవితాన్ని తిరిగి ఇవ్వగలవా? కోట్ల టర్నోవర్తో బిజినెస్ చేస్తూ వందలాది మంది ఉద్యోగాలు ఇవ్వగలిగిన నేను ఒక చిన్న ఉద్యోగం సంపాదించడం కోసం కాలి చెప్పులు అరిగేలా తిరగాల్సి వచ్చింది. దానికి కారణమెవరు? నీ భర్త. కోట్లు విలువ చేసే ఇంట్లో ఉండే మేము ఒక చిన్న ఇల్లుకు అద్దె కట్టలేని పరిస్థితికి వచ్చేలా చేశాడు ఎవరు? నీ భర్త. ఎందరికో లక్షల విరాళాలిచ్చిన నేను నా కూతురు స్కూల్ ఫీజు కట్టలేకపోయాను. ఆఖరికి ఇంటర్వ్యూలు వెళ్ళడానికి ఆటోకి డబ్బులు కట్టలేక నేను కాలి నడకన వెళ్ళాను. ఎన్నో ఆఫీసులకి, కంపెనీలకి నడిచి వెళ్ళాను. అట్లాంటి దౌర్భాగ్యాన్ని, దరిద్రాన్ని అనుభవించాను నేను. దానికి కారణం ఎవరో తెలుసా? నీ భర్త. కట్టుకున్న భార్యకి ఒక చీర కూడా కొనివ్వలేకపోయాను. కన్న వాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టలేకపోయాను. ఆఖరికి నాన్నమ్మకు షుగర్ పేషెంట్కి కనీసం గోళీలు కూడా ఇవ్వలేకపోయాను. ఛార్జీలు లేక ఎక్కడికి వెళ్ళాలో తెలియక మండు టెండర్లో రోడ్డు పైన నిల్చోబెట్టాను, నడిపించాను రోడ్డు పైన. ఈ అవస్థలని ఎవరి కోసం పడ్డాం? నీ భర్త వల్ల పడ్డాం. నీ భర్త చేయడం వల్ల పడ్డాం. ఇంకా అసలు రాజేశ్వర్కి ఏం మాట్లాడాలో అర్థం కాదు. అవన్నీ రియలే కాబట్టి ఇంకా తను ఏం మాట్లాడలేక, అసలు తనకి సమాధానం చెప్పలేక ఇంకా అవని దగ్గరికి వెళ్ళైతే చేతులు పట్టుకొని వేడుకుంటుందన్నమాట. దండం పెడుతుంది చేతులకి. ప్లీజ్ అవని, ప్లీజ్ నీ భర్తకి నువ్వైనా చెప్పు, నువ్వు చెప్తే వింటాడు. ప్లీజ్ అవని, ప్లీజ్ నన్ను రక్షించు, నా జీవితాన్ని కాపాడు, నా జీవితానికి ఒక పునర్జన్మనివ్వు, ప్లీజ్ అవని, ప్లీజ్ అని చెప్పి చాలా 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 రిక్వెస్ట్ చేసుకుంటుంది. అప్పుడు అవని మాత్రం ఆ చేతులు తీసేసి, నా భర్త అన్న దాంట్లో తప్పేముంది పిన్ని గారు, నా భర్త చెప్పింది అంతా నిజమే కదా, నా భర్త మాట కాదని నేను ఏం చెయ్యలేను కదా, తన మాటే నా మాట అని చెప్పేసి ఇంకా అవని కూడా అంటుంది. ఒకటో రెండో అయితే ఎవరైనా మర్చిపోతారు. పోయింది ఆస్తో లేదంటే పరువు అంటే ఎవరైనా భరిస్తారు, మర్చిపోతారు. కానీ బాబాయ్ గారి వల్ల మా అందరి జీవితాలే నాశనం అయిపోయాయి. వాటిని ఎలా మర్చిపోతాం పిన్ని? మీ భర్త కోసం నా భర్త మాట నేను కాదనలేను పిన్ని అని చెప్పి మరీ అంటుంది. నేను ఏం చెయ్యలేను పిన్ని అని చెప్పి తల దించేసుకుంటుంది అవని. ఇంకా పల్లవికి అయితే చాలా కోపం వస్తుంది. పండ్లు పటపట పటపట కొరుకుతా ఉంటుంది. సారీ పిన్ని, సారీ అని చెప్తుంది అవని అయితే. ఇంకా రాజేశ్వరి అయితే ఏం చెయ్యలేక ఇంకా అక్కడి నుంచి మళ్ళీ అక్షయ్ దగ్గరికి వచ్చి అయితే వేడుకుంటుందన్నమాట. అరే అక్షయ్, నేను అమ్మలాగా పెంచానని చెప్పేసి అమ్మలాగా అధికారంతో అడుగుతున్నానని అనుకుంటున్నావు? ఎవరెవరో కాదురా, అర్థించి అడుగుతున్నాను, నా భర్తకి క్షమాభిక్ష పెట్టు అని కొంగు చాపుతుంది. అసలు ఏం చెయ్యలేక తల్లడిల్లిపోతారు అసలు ఫ్యామిలీ అంతా. రాజేంద్ర, పార్వతి, మళ్ళీ కమల్, అవని, అక్షయ్ అసలు ఏం చెయ్యలేక తల్లడిల్లిపోతూ ఉంటారు. వాళ్ళైతే అసలు ఏం మాట్లాడాడు, తల దించుకుంటాడు. అక్షయ్ అయితే మాట్లాడవేంటి, అసలు నేను ఒక తల్లిలాగా పెంచిన తల్లిలాగా కూడా హెల్ప్ చేయాలని అనిపించట్లేదా నీకు? అప్పుడు అక్షయ్ అంటాడు, నువ్వు నన్ను తల్లిలాగా పెంచావు కాబట్టి ఒక కొడుకుగా నా ప్రాణమైన నీకు ఇస్తానత్తయ్య, కానీ నీ భర్తను మాత్రం విడిపించలేను అని చెప్పి గండిగా చెప్పేస్తాడనమాట. ఒక తల్లిగా అడుగుతున్నావు కాబట్టే ఒక కొడుకుగా నీకు కొడుకుకు అన్యాయం చేసిన వాడిని ఎలా క్షమాభిక్ష పెట్టుమంటున్నావమ్మా? అసలు తల్లిగా నువ్వు అడగడం న్యాయమే కాదత్తయ్య. ఒక తల్లిగా చెప్పినా వినట్లేదంటే ఇంకా నీ మనసు ఎవరు చెప్పినా మారదురా. ఒక ఆడదాని ఆవేదనని, బాధని అర్థం చేసుకోలేని పరిస్థితిలో మీరందరూ ఉన్నారు. తెలియక నేను పిచ్చిదానిలాగా మీ ఎంబడి పడి పిచ్చిదానిలాగా మిమ్మల్ని బతిమిలాడుకుంటున్నాన్రా. ఆడదాన్ని పీడించిన వాళ్ళు ఎవరు బాగుపడర్రా?
అసలు చాలా అనరాని మాటలు అంటుంది అసలు రాజేశ్వరి అయితే నోటికొచ్చినట్టుగా. ఆడదాని ఉసురు తలిగితే నాశనమైపోతారు. నా ఉసిరే శాపంగా తెలిగి సర్వనాశనమైపోతారా, మీరు బాగుపడరు అని చెప్పి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుందనమాట. అసలు రాజేంద్ర పార్వతి ఇట్లా నోరు మీద చెయ్యేస్తారు. ఏంటి అసలు ఇంత పెద్ద మాటలు అనేసి వెళ్తుంది ఏంటి అని చెప్పేసి అసలు తనేదో మంచోడైనట్టు వీళ్ళు కావాలని అన్యాయం చేసి వాళ్ళ భర్తని ఇంకా జైల్లో వేసినట్టుగానైతే రాజేశ్వరి మాట్లాడుతుంది. అసలు రాజేశ్వరి అలా మాట్లాడడం అయితే అసలు నాకు నచ్చలేదు. అసలు ఎందుకంటే ఒక పుట్టినిల్లు అంత బాధలో ఉండి అంత అన్యాయం చేసిన భర్తకి ఇంకా తను హెల్ప్ చేయమని చెప్తుందంటే అసలు ఇన్ని రోజులు అంత మూర్ఖంగా నటించినోడు ఈ కొద్ది క్షణాలనే మారుతాడు అని చెప్పేసి తను అనుకోవడం తన మూర్ఖత్వము. అసలు తనని తీసుకురాకపోవడమే మంచిదని చెప్పి నా ఒపీనియను. అసలు రాజేశ్వర్ అలా మాటలని వెళ్ళడం అయితే చాలా రాంగ్ అని అయితే నేను అనుకుంటున్నాను. అసలు మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్ చేయండి. అలాగే అసలు పార్వతి అండ్ రాజేంద్ర అండ్ భానుమతి ఎంత చెప్పినా కానీ అక్షయ్ మాత్రం అసలు వినడు. అక్షయ్ పైన అసలు ఎంత చెప్పినా అసలు వినకపోయేసరికి ఇంకా తిరుగుబాటు చేస్తారనమాట. అసలు రాజేంద్ర అక్షయ్ని క్షమిస్తాడా? నీ వల్లనే ఇదంతా జరిగిందని అనుకుంటాడా? అసలు ఏం జరగనుంది ఇంట్లో? ఇంకా ఎన్ని ఘోరాలు జరగనున్నాయి, ఎన్ని అవమానాలు జరగనున్నాయి, ఇంకా ఎంతమందితో మాటలు పడాల్సి వస్తుంది? అసలు చక్రధర్ని బయటకు విడిపించగలుగుతారా? అక్షయ్ మనసు మారగలుగుతుందా? అసలు ఏం చేస్తారు? అసలు ఏం చేయబోతున్నారు? ఏం జరగబోతుంది? అసలు మనం అనేది నెక్స్ట్ వీడియోలో మాత్రం తెలుసుకుందాము. ఈ వీడియోకు మాత్రం ఇదన్నమాట. ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఇంకా ఎండ్ వరకు వీడియోని మాత్రం చూడండి ప్లీజ్ అండి. అంటిల్ దెన్ టాటా బాయ్ బాయ్. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అసలు రేపు ఇప్పుడు రాజేశ్వరి అలా వెళ్ళింది కాబట్టి అసలు రాజేంద్ర అక్షయ్ అవన్నీ ఎలా రియాక్ట్ అవుతారు, ఇంకా అవని చక్రధర్ మారాడా అని చెప్పి ఇంకా తెలుసుకోనుందా, అసలు ఇంకా రాజేశ్వరి మనసు మార్చనుందా, లేదంటే ఏం జరగబోతుంది? ఇంకా పల్లవి ఏమైనా కుళ్ళు కుతంత్రాలతో ఇంకా అక్షయ్ అండ్ పల్లవి పైన అవని పైన ఇంకా కుళ్ళును అండ్ కోపాన్ని రాజేశ్వరి మనసులో నింపనుందా? ఏం జరగబోతుంది? మంచి ట్విస్ట్, మంచి షాకింగ్ విషయాలు అయితే ఉంటాయి. మీకేమనిపించిందో కూడా చెప్పండి. ఓకేనా?